సహోదరి సహోదరు, ఇక సమయం లేదు. నీవు నమ్మినా నమ్మకపోయినా సమస్త కార్యములు నెరవేర్చబడినవి. సువార్త విస్తారముగా ప్రకటించబడినది. క్రీస్తు వారి యొక్క రక్తపు విలువ, మరణపు విలువ, ఘనమైన శిలువ కార్యము, శిలువ త్యాగము, పునరుద్ధాన శక్తి నీకు నాకు తెలుపబడినది. అయితే ఎంతమంది మీ సహోదరి సహోదరుడా విశ్వాసంతో ముందుకు వెళ్ళే వారిగా ఉన్నాం? ఎంతమంది మీ ఇంకను విశ్వాసములని దుష్ట హృదయమును? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 12వ వచనములో చూడండి, భక్తుడు ఎంత స్పష్టంగా చెబుతున్నాడు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. సహోదరులారా, ఎంత ప్రేమ కనపరుస్తున్నారు. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. జాగ్రత్తగా చూసుకో, మెళుకువగా ఉండు, నీ నడుములు కట్టుకో, నీ యొక్క ఆత్మ దీపమును వెలుగుచుండను. ఆయన రాకడది సమీపముగా ఉంది, కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చుచూ ఉన్నాడు. అయితే నీకివ్వబడిన ఈ సమయంలోనే నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి మనస్సు మార్చుకుని రూపాంతరము చెంది మారు మనసు పొంది క్రీస్తు వారి రక్తములో కంప్లీట్గా కడగబడి పాతదైన పులిపిండిని తీసివేసుకుంటానికి ఇష్టపడే వ్యక్తి అయితే సహోదరి సహోదరుడు మోక్ష రాజ్యంలో కూర్చుంటావు. లేకపోతే ఇంకనూ నిర్లక్ష్యముగా ఉంటే ఆయన ఏమి చేయలేడు. ఏ దినమున ఆయన రాబోతున్నో తెలియదు. ఏ జాబున రాబోతూ ఉన్నాడో, ఏ గడియలో రాబోతూ ఉన్నాడో సహోదరి సహోదరుడా ఎవరికి తెలియదు, ఆయనకు తప్ప. దోతలకైనాను, సహోదరి సహోదరు, ఏ మనుషునికైనాను, కుమారునికైనా తెలియదు ఏ జాములో రాబోతున్నాడో తెలియదు. అయితే మెళుకుగా ఉండు, జాగ్రత్తగా. విశ్వాసము లేని, నమ్మలేని దుష్ట హృదయం మనలో ఉన్నదేమోనని సహోదరి సహోదరుడా, ఓ ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పెను గనక, పాపము వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అని చెప్పబడిన సమయం ఉండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. సహోదరి సహోదరుడా, నీవు నేను మన యొక్క హృదయమును పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అని చెప్పబడిన సమయముండగానే సహోదరి సహోదరుడా ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపడితేనే చివరి వరకు, అంతము వరకు సహించగలిగిన వాడెవడో వాడే రక్షణ పొందును. అంతము వరకు గట్టిగా చేపట్టగలిగితేనే క్రీస్తు వారిలో పాలివారం అవుతావు. లేకపోతే ఆయన రాజ్యంలో నీకు నాకు స్థానం లేదు. సహోదరి సహోదరుడు, జాగ్రత్తగా చూసుకో, మెళుకువగా ఉండు, నిన్ను నీవు సిద్ధపరచుకో, నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము నీలో నాలో ప్రవహింపబడాలి. ప్రవహింపబడవాలంటే పాతదైన పులిపిండిని తీసివేసుకోవాలి. విశ్వాసము లేని దుష్ట హృదయమును తొలగించుకోవాలి. సహోదరి సహోదరుడా, నేడు అని అను సమయం ఉండగానే సిద్ధపడాలి. సమయం పోయిన తర్వాత కేకలు వేస్తావు, కుదరదు. దేవుని సారూప్యములో చేయబడిన ప్రతి ఒక్క మనుషుడు యొక్క మోకాలు ఒక దినమున వంగవలసినదే. ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు వారు ప్రభు అని ఒప్పుకొనవలసినదే. అది తప్పనిసరిగా జరుగుతూ ఉన్నది. అయితే సమయం అయిపోయిన తర్వాత మోకాలు వంగినా ప్రయోజనం లేదు. నాలుక తెరిచి
కేక వేసిన ప్రయోజనం లేదు, పాపముల విషయమై పశ్చాత్తాపడిన ప్రయోజనం లేదు. నేడు అని సమయం ఉండగానే సహోదరి సహోదరుడా, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు. దేవుడు బ్రతిలాడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు నిన్ను నన్ను చూసి. నీవును ఈ నీ దినమందైనను, ఎందుకని అంటున్నాడు సహోదరి సహోదరుడా, కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చుచూ ఉన్నాడు. దేవుడు త్వరలో రాబోతూ ఉన్నాడు. అయితే ఈ నీ దినమందైనను ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మనఃపూర్వకముగా తిరిగి దేవుని యొద్దకు రాగలిగితే, నీవు నేను ఎంత ఘోర పాపమైనా సరే ఆయన కరుణావాత్సల్యము కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన దేవుడు. తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకోండి, మీలో ఉన్న దుష్ట హృదయమును తొలగించుకోనండి. దుష్ట హృదయం ఏదైనా ఉన్నదేమోనని నువ్వు జాగ్రత్తగా చూసుకోనండి. సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను నన్ను ప్రేమించి మాట్లాడుచూ ఉండగా భయముతో భక్తి చేస్తేనే దేవుని రాజ్యంలో ఉంటావు. అందుకోసమే ఘనమైన శిలువ కార్యము చేయబడేది. నీవు నేను మన ఇష్టానుసారంగా జీవించి ఏదో ప్రార్థనకు వెళ్తేనో, లేకపోతే ఏదో ప్రార్థన చేస్తేనో, లేకపోతే ఏదో అనుకోవచ్చు సువార్త ప్రకటిస్తేనో దేవుని రాజ్యంలో కూర్చుండలే. ప్రియ సహోదరి సహోదరుడా, పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, పులిపిండిని తీసివేసుకోవాలి, క్రీస్తు వారి మాదిరి జీవితం అవలంబించి నడుచుకోవాలి. అది నూతన సంవత్సరం, అది నూతన సృష్టి. సహోదరి సహోదరుడా, ఎంతమంది మీ పరిశుద్ధుడైన దేవుని యొక్క పరిశుద్ధ పాదములు పట్టుకొని బ్రతిమలాడుకునే వారిమిగా ఉన్నాం. ఎంతమంది మీ దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే వారిమిగా ఉన్నాం. అందరం ఎదురు చూస్తున్నాం. అయితే ఆశించువారు అనేకులు, ప్రవేశించువారు కొద్దిమంది. అయితే కొద్దిమంది అని కొంతమందిని తీసుకుంటాడంట ఆయన అనుకోవద్దు. సహోదరి సహోదరుడా, పరలోక రాజ్యము ఎంతమంది అయినా వస్తే, ఎంతమంది వచ్చినా ఆయన సారూప్యంలో చేయబడిన ప్రతి మనుషుని కొరకు సిద్ధపరిచినాడు. శత్రువైన సాతాను కొరకే నరకం సిద్ధపరచబడి ఉంది. అయితే అందరూ మారు మనసు పొంది అందరూ వచ్చిన దానిలో స్థలం ఉన్నది. అది ఎక్కడ ఇరుకుగా ఉండదు. ఇక్కడ నా జీవితంలో ఇరుకు మార్గంలో ప్రవేశించాలి, పోరాడాలి, ఆ మార్గంలో వెళ్ళవాలంటే. అయితే అది విశాలంగా చేసినాడు. 4 దిక్కుల 4 ముళ్ళు 12 గుమ్మములు ఏర్పాటు చేసినాడు. తూర్పున 3, పడమర 3, ఉత్తరం 3, దక్షిణం 3. సహోదరి సహోదరుడా, నువ్వు చక్కగా ఆ యొక్క గుమ్మములో గుండా జీవవృక్షమునకు హక్కు గలవాడై గుమ్మములో ప్రవేశించుటకు వీలు కల్పించినాడు. మహా గొప్ప బాధ్యత ఇచ్చినాడు. నరకము కూడా ఎంతమంది వచ్చినా, అయితే శత్రువైన సాతాను కొరకే దాన్ని సిద్ధపరిచి. అయితే ఎంతమంది శత్రువైన సాతాను స్వభావం కలిగి శత్రువైన సాతాను యొక్క మాట విని ఎంతమంది వెళతారో వారందరి కొరకు అందరూ పడతారు. దానిలో కూడా అందరూ పరలోకంలోకి వెళ్తే అందరూ పరలోకంలో పడతారు, అందరూ నరకంలోకి వెళ్తే నరకంలో కూడా పడతారు. సహోదరి సహోదరుడా, ఆశించే స్థాయిలో ఉండకూడదు, ప్రవేశించే స్థాయిలో ఉండాలి. ప్రవేశించవల్లంటే ఆయన మహాపరిశుద్ధుడైన దేవుడు నా కొరకు గొప్ప ప్రణాళికతో ఘనమైన కార్యము ఆయన కుమారుని ద్వారా జరిగించినాడు. గ్రహింపగలిగి ముందుకు వెళితే, విశ్వాసములని దుష్ట హృదయమును తొలగించుకోగలిగితే, ఆయన వైపు చేతులు ఎత్తగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, నా బాధ్యత ఎంతో గొప్పది. ఆయన ఏడుస్తూ కేక వేస్తున్నాడు, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేళ్ళ నీకెంత మేలు. హృదయమనే తలుపు ఎద్దలబడి సకల విధములుగా తట్టుచూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఆయన ప్రేమ అర్థమవుతున్నదా? ఆయన ప్రేమను అర్థము చేసుకుంటే అదే నూతన సంవత్సరము, అదే నూతన సృష్టి, అదే క్రిస్మస్ నా జీవితంలో. ఎంతమంది మీ ఆ మెట్టులో భక్తి అలవచ్చుకుని ముందుకు సాగే వారిమిగా ఉన్నాం.
దేవుడు మనల్ని ప్రేమించినాడు. ఆయన దాసులైన వారిని ప్రేమించి యవ్వన కాలంలో రక్షించుకొని నీ కొరకు నా కొరకు సహోదరి సహోదరుడా సువార్త వినిపించడం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమంది మీ చెవి యొగ్గి దేవుని మాటలు ఆలకించే వారిమిగా ఉన్నాం? ఎంతమంది మీ లోబడే వారిమిగా ఉన్నాం? లేదా ఎంతమంది మీ దేవుని మాటలను తృణీకరించే స్వభావంలో ఉన్నాం? ఎంతమంది మీ నెట్టి వేసుకునే స్వభావంలో ఉన్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటకు లోబడితే నీ జీవితంలో గొప్ప ధన్యత. దేవుని మాటను తృణీకరిస్తే నీ జీవితంలో గొప్ప నష్టము. 2 జీతమున్నది ఆయన యొద్ద, 2 బహుమానములు. ఒకటే బహుమానము, ఒకటి బహుమానం కాదు, 2. ఒకటి పరలోకము, మరొకటి నరకము. మధ్య మార్గంగా ఏమీ లేదు. అయితే నరకము నుండి తప్పించి మోక్షరాజ్యంలో కూర్చుండబెట్టుట కొరకు క్రీస్తు యేసును నరుడు ఆయన కుమారుణ్ణి మధ్యవర్తిగా పంపించినాడు. ఆ మధ్యవర్తి ఏడుస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఆయన కరములు చాపుతూ ఉన్నాడు. తలుపు యొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాడు. అయ్యో అని కేకవేస్తా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నమగొట్టిన సమాధులు. పైకి తెల్లగా ఉంటాయి సమాధులు, లోపల త్రవ్వితే సచ్చిన వారి ఎముకలతో కుళ్ళు కంపే కదా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పళ్ళెమును వెలుపల శుద్ధి చేస్తున్నారు, లోపలవి తోపుతోను అజితేంద్రియముతోను నిండి ఉన్నవి. గుడ్డి పరిసేడా, వెలుపల కాదు ముందు లోపల సరి చేసుకో. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రజల ఎదుట పరలోక రాజ్యమును మూసివేస్తున్నారు. మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. సహోదరి సహోదరుడు, స్పష్టంగా ఆయన నీతో నాతో మాట్లాడతాడు. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, నీ మధ్య చేసిన సూచక్రియలు మహత్కార్యములు తూరు సీదోను పట్టణంలో చేసినట్లయితే అవెప్పుడో గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి తమ పాపముల విషయమై పశ్చాత్తాపడేవి. అయితే నీలో నాలో చెల్లం లేదు. ఏదో కొరాజీనా బెత్సైదా కాదు. నిన్ను అయ్యో సహోదరుడా, అయ్యో సహోదరి, ఎందుకు నిన్ను ప్రేమించినది, ఎందుకు నీకు సత్య సువార్తను వినిపిస్తున్నది, ఎందుకు నా బిడ్డగా నిన్ను చేసుకున్నది, ఎందుకు నా రక్తమంతయు కార్చి నిన్ను కొన్నది, ఎందుకు నా కుమారుని కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించినది. అయ్యో ఈ ప్రేమ, నీకు చూపిన మంచితనము, నీ పట్ల చేసిన గొప్ప కార్యము అన్య జనాంగం మధ్య చేసినట్లయితే వారు ఎప్పుడో మారు మనసు పొందేవారు. ఎందుకు ఇంకనూ నిర్లక్ష్య స్వభావంలో కొట్టబడుతున్నావు? ఎందుకు దేవుడు, నీ తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఇంకనూ బాహాటముగా శిలువలోనికి అప్పగించే స్వభావంలో ఉన్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, అయ్యో నీ నా దోషము మరక ఎవరు తుడిచివేయనంతగా ఉండగా ఆయన కుమారుని పరిశుద్ధ రక్తము చిందింపబడట ద్వారా నీ నా దోషము పాపము మరక తుడిచివేయబడినది కదా. అయితే ఆయన రక్తములో కడగబడటానికి ఇష్టపడుతున్నావా? నోరు తెరిచి పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? నీలో ఉన్న విశ్వాసము లేని దుష్ట హృదయమును తొలగించుకోవడానికి ఇష్టపడుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన వైపు నీ చేతులు ఎత్తగలవా? ఆయనతోనే సహవాసం చేయగలవా? అలా జీవించగలిగినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడు, నీ బాధ్యత ఎంతో గొప్పది. లేకపోతే కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు, త్వరగా రానున్నాడు. అయితే ఆయనతో సహవాసము చేసి ఆయన నీతిని నెరవేర్చే వ్యక్తివిగా, ఆయన నీతిని పొందే వ్యక్తివిగా, ఆయన రాజ్యమును వెతికే వ్యక్తివిగా నీవు ఉంటే గొప్ప సంతోషం. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం వేడుకలు కాదు, ఈ విందులు కాదు, 7 ఏళ్ళు విందబోతున్నది. గొప్ప భాగ్యత ఇవ్వబోతున్నాడు. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది.
ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడు, ఈ సువార్త మోయబడు, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసు, ఆయన రారాజుగా రాబోతూ ఉన్నాడు. భూలోకమంతా అప్పుడు తెలుసుకుంటారు. అయితే అప్పుడు కాదు, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి కొనిన ఎడల నీకెంతో మేలు. ఆ దినంలో తెలుసుకుంటే కూడా, ఆ దినంలో అందరికీ గ్రహింపు వస్తున్నది. ఈ దినం వల్ల గ్రహింపు లేక వాత వేయబడిన మనస్సాక్షి గలవారమై హృదయమును కాఠిన్యపరుచుకొని దేవుని యొక్క నీతిని పొందకుండా, పరిశుద్ధతను పొందకుండా, క్రీస్తు వారి రక్తములో కడగబడకుండా, ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకుండా, ఓ భక్తనే ముసుగు శత్రువైన సాతాను వేస్తే, నువ్వు భక్తిపరుడివి, మంచి బోధకుడివి, నీకు తిరిగే లేదు, పరలోకంలో ఉంటావు, ముసుగు వేస్తుంది. జాగ్రత్త, కుప్పగూలిపోతావు. నువ్వైనా నేను ఎవరమైనా సరే. ప్రియ సహోదరి సహోదరుడా, గ్రహింపుగలుగు. ఆదామును అవ్వలను చెదరగొట్టినది, మరియను చెదరగొట్టవలను చూసింది, యేసేపును చెదరగొట్టవలను చూసినది, జ్ఞానులను చెదరగొట్టి వేసినది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను గొప్పవారి కాదు. నిన్ను నన్ను చెదరగొడతానికి ఎవరిని మృగుదమా అని గర్జించు సింహాలే తిరుగులాడుతున్నది. తనకు సమయము కొంచెమే అని. ఇద్దరు చూడండి, ఇక్కడ కాలము బహు కొంచెముగా ఉన్నది. దేవుడు సెలవిస్తున్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తూ ఉన్నాడు. శత్రువైన సాతాను కూడా ఏం చేస్తుంది తెలుసా? సమయము కొంచెమే అని బహు క్రోధము కలిగి దిగి వచ్చి, ఇద్దరికి సమయం కొంచెమే. దేవుడు కూడా త్వరలో రాబోతున్నాడు. కొంచెమే ఉన్నది నీకు నాకు సమయం. దేవుని రాకడ. శత్రువైన సాతాను కూడా, అయ్యో నాకు సమయం కొంచెం. వాడికి తెలుసు దేవుని కుమారుడు వస్తాడు, తన ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తాడు, పరిశుద్ధ మార్గం ఏర్పాటు చేస్తాడు, మోక్షరాజ్యంలో కూర్చుండబెడతాడు. దీన్ని ప్రణాళికను చెదరగొట్టాలి. వాడి వల్ల కాల మరణ బలము గలవాన్ని మరణము చేత నశింపజేసినాడు. సహోదరి సహోదరుడా, నీవు నేను మరణమునకు దాసులమై ఉండగా నీ నా దాస్యత్వము నుంచి విడిపించుటకు ఆయన వచ్చినాడు. శత్రువైన సాతాను కూడా సమయం కొంచెం ఉంది. ఎవరిని మృంగాలి, ఎవరిని చెదరగొట్టాలి, ఎవరిని గలిబిలి చేయాలి, ఏదో ఒక స్వభావం వారిలో పెట్టి భక్తి అనే ముసుగులోనే మనుషులను చెదరగొట్టాలి, నా వారినిగా చేసుకోవాలి, నాతో పాటు నరకములకు తీసుకుని వెళ్ళాలి. వాడి ప్రయాస అదే. వాడికి అన్నీ తెలుసు. కొయుక్తిపరుడు. సహోదరి సహోదరుడా, ఏ మనుషుడైతే మధ్యవర్తి అయినా యేసు క్రీస్తు వారి యందు లక్ష్యం ఉంచి క్రీస్తు వారి పాదములు ఎదగొచ్చుని యథార్థమైన భక్తి అలవర్చుకుంటే నూతన జీవం పొందుతావు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతావు, అలయక పరిగెత్తుతావు, సొమ్మసి లెక్క సాగిపోతావు. సహోదరి, అయితే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. మధ్యవర్తి అయిన యేసు ప్రభు వారు ఉన్నాడు. నీ నోరు తెరిచి పశ్చాత్తాపడు, నూతన స్వభావం ఇస్తాడు. అపవిత్రత యావత్తంతటిని తీసివేస్తాడు, శుద్ధ జలాన్ని చల్లుతాడు. సహోదరి సహోదరా, నురిపిడి కలిగిన క్రొత్త మ్రానుగా నేను చేస్తాడు. చూడండి, యెషయా గ్రంథం ఆఖరు సమయం అయిపోయింది. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి. నీవు భయపడవద్దు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైన ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తమైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాడు. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొంచుకుపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. ప్రియ సహోదరి సహోదరా, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమైన ఇశ్రాయేలు, భయపడవద్దు. నీవు నేను ఎంత ఘోర ప్రాబులమైనా సరే
భయపడవద్దు, ఆయన యొద్దకు రా, పాపభారముతో రా, నీ పాపములన్నీ ఒప్పుకో. ఆయన నీ విమోచకుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, ఆయన నీ దేవుడు. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా, క్రొత్తదైన కక్కులు పెట్టబడి సహోదరి సోదరు పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా ఆయన నిన్ను నియమించి ఉన్నాడు. క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాడు. నీవు పర్వతంలో నూరుస్తావు, పొడి చేస్తావు, కొండలను పొట్టువలె చేస్తావు. దేనికి నీవు భయపడవు? నీవు క్రీస్తునందు ఉన్న ఎడల నీవు నూతన సృష్టి, క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను చేయబోతున్నాడు. ఆయన యొద్దకు రాగలవా? ఆయన అయ్యోని కేకలు వేస్తున్నాడు ఈ దినముల. రేపు నీవు నేను మారు మనసు పొందకపోతే ఆ ఉగ్రత దినమున నీవు నేను అయ్యోని కేక వేయాలి. ఈ దినమున అయ్యోని కేక వేసినప్పుడు ఏ మనుషుడైతే లోబడతాడో ఆ మనుషుడు ఆయన రాజ్యంలో ఉంటాడు. ఏ మనుషుడైతే నవ్వుకుంటూ తృణీకరిస్తూ వెళ్ళిపోతాడో, రేపు నీవు నేను అయ్యోని కేకలు వేస్తే ఆయన నీ మాట వినడు. నేను నవ్వెదను అని స్పష్టంగా ఉంది. ఈ దినమున నీవు నవ్వితే రేపు ఆయన నవ్వబోతూ ఉన్నాడు. ఆ దినమున నీకు నాకు దిక్కు లేదు. ఈ దినమున దిక్కు ఉన్నది. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ నీ ఎదుట నా ఎదుట ఉన్నది. క్రీస్తు వారి రక్తము కాలువల ప్రవహిస్తూ ఉన్నది. అవకాశం ఉన్నది, దిక్కు ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వైపు చూడగలవా? పరిశుద్ధుడైన దేవుని యొక్క పరిశుద్ధ పాదములు పట్టుకుని బ్రతిలాడగలవా? ఆయనతో సహవాసం చేయగలవా? ప్రార్థన చేయి సహోదరి సోదరుడు, ప్రార్థన చేసుకుందాం. నీవు పరిశీలన చేసుకుంటూ దేవుని వైపు చూడు. సమయం బహు కొంచెముగా ఉన్నది, కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వస్తూ ఉన్నాడు. ఎలాంటి స్వభావంలో ఉన్నావు? ఆయన ఏడిపించే స్వభావంలో ఉన్నావా? ఆయన దుఃఖపరిచే స్వభావంలో ఉన్నావా? అయితే దాని నుంచి బయటికి రా. నీ పాపములన్నీ ఒప్పుకో. అయ్యో, నువ్వు స్వల్ప జనమైన పురుగు వంటి వాడివైనా, ఎంత ఘోర పాపివైనా, నీ విమోచకుడు పరిశుద్ధ దేవుడు. ఆయన నిన్ను ప్రేమించినాడు, నీ కొరకు ప్రాణము పెట్టినాడు, సమస్తమును దారపోసినాడు. నిన్ను అయ్యో కక్కులు పెట్టు నురిపిడి కలిగిన క్రొత్తదైన పదును కలిగిన నురిపిడి మ్రానుగా నిన్ను చేయబోతూ ఉన్నాడు. సహోదరి సహోదరు, అయితే ఏ స్థితిలో ఉండటానికి ఇష్టపడుతున్నావు? నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నీ ఎదురు పెట్టినాడు. ఏది కావాలి? ప్రార్థన చేద్దాం. చిన్న చిన్న చీకటి కాలము వాచుచుండే కృపకాలమునుపయోగించు. చీకటి కాలము వాచుచుండే కృపకాలమునుపయోగించు. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయము రానుండే సమయము సద్వినియోగించు. కాలమపాయము గానుండే సమయము సద్వినియోగించు. రానయ్యున్న బాధ్యతలో మనకధికము ప్రియులారా. రానయ్యున్న బాధ్యతలో